దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రము. మీకోసం, మీ కుటుంబాల కోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసము, పరిచర్యల కోసము తప్పకుండా మీరు కూడా ప్రార్థన చేయండి. మారు మనసు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రికలో ఆయన మాసిదోనియాలో ఈ వర్తమానం ప్రకటిస్తూ మరి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే 9వ వాక్యంలో మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు కానీ. చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు దుఃఖపడతారో తెలియదు, ఎందుకు వేడుస్తారో తెలియదు, ఎందుకు బాధపడతారో తెలియదు. కానీ పౌలు గారు కూడా ఈ కొరింథీ సంఘంలో ఉన్న ఆ విశ్వాసులని, ఆ బిడ్డలని హెచ్చరిస్తూ మీరు దుఃఖంలో ఉన్నారు, అది మాకు తెలుసు, కనుక మీరు దుఃఖపడుతున్నారని మేము సంతోషించటలేదు కానీ మీకున్న శ్రమలలో మీరు దుఃఖపడుతున్నారో, మీకున్న బాధలలో మీరు దుఃఖపడుతున్నారో ఆ విషయాల్లో మేము సంతోషించట్లేదు కానీ మీరు మారు మనసు పొందిదిరని మేము సంతోషించుచున్నాం. అదండి ఈ రోజున ఒక వ్యక్తి మారు మనసు పొందితేనే సంతోషం. ఒక మాట మీకు చెప్తున్నాను. మన కుటుంబంలో మన పిల్లలు మన మాట వినకుండా వారు తిరుగుతూ ఉంటే మనం ఎంత దుఃఖపడుతుంటాం, మనం ఎంత యాతన చెందుతుంటాం, మనం ఎంత బాధపడుతుంటాం. ఈడెప్పుడు మారతాడా, ఈడెప్పుడు ఈ తాగుబోతు నుంచి మారతాడా, ఈడెప్పుడు ఈ వ్యసనాన్ని నుంచి మారతాడా అని మనం దుఃఖపడుతూ బాధపడుతుంటాం. ఆ దుఃఖపడి బాధపడుతున్న దినంలో ఆ వ్యక్తి అన్ఎక్స్పెక్ట్గా ఒక రోజున మార్పు చెంది ఆ తాగుడని వ్యసనాన్ని మానుకొని మన ఇంటి ముందు ఉన్నాడనుకో, మనం ఎంత సంతోషిస్తాం. మన దుఃఖం ఎడిపోద్దో తెలియదు, మనకున్న బాధ ఎడిపోద్దో తెలియదు. అమ్మయ్య, నా బిడ్డ మారాడు, నా బిడ్డ మార్పు చెందాడు, ఇక లోక వ్యసనాలను మానుకున్నాడు, లోక స్నేహాలను మానుకున్నాడు, నా బిడ్డకి మార్పు దేవుడు కలుగు చేశాడని సంతోషపడతాం కదా. అట్లాగనే మన జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటుంది ఏంటంటే, మనం దుఃఖంలో ఉన్నామా, మనం బాధలో ఉన్నాం, కానీ మన బాధలు, మన దుఃఖాలన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఆయన వాటి నుండి తొలగిస్తాడు. కానీ తొలగించబోయే ముందు మనం మారు మనసు పొంది ప్రభు పాదాలు పట్టుకుంటే మనలో ఉన్న ప్రతి దుఃఖమును, మన కన్నిటిని నాట్యంగా ప్రభు మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు కలిగి ఉంటే నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. అందుకని పౌలు గారు అదే చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, మీరు దుఃఖపడినందుకు మేము సంతోషించట్లేదు కానీ మీరు మారు మనసు పొంది దుఃఖిస్తున్నారు, దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మారు మనసు పొంది మనం దేవునిలో ఉంటే అదే సంతోషం. కాబట్టి మారు మనసు పొందటమే దేవుడు కోరుకుంటున్న ముఖ్యమైన ఉద్దేశం. మారు మనసు పొంది దేవునిలో ఎదగటమే దేవునికి కావలసిన సంతోషం. చిన్న కుమారుడు మార్పు లేకుండా తండ్రి మాటను ధిక్కరించి దూర ప్రదేశానికి వెళ్ళి స్నేహితుల మాటలు విని మరి ఇష్టానుసారంగా బ్రతికి ఉన్న ధనమును ఖర్చు పెట్టి తిరిగి
తన తప్పును దిద్దుకొని బ్రతికి మార్పు చెంది తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆ బిడ్డ విషయంలో ఎంత సంతోషించాడు. దూరంగా ఉన్నప్పుడే ఆ బిడ్డను కౌగిలించుకున్నాడు. దూరంగానే ఉన్నప్పుడు ఆ బిడ్డ కోసం పరిగెత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి, ఇదిగో తప్పిపోయి నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడని అనేకులతో సంతోషించి మరి విందు చేసినట్లుగా లోకసువార్తలో మనం చదువుతుంటాం కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మారు మనసు కలిగి ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి జీవిస్తే మన దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. మారు మనసు కలిగి మనం బ్రతకటానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెంది బ్రతికితే అది సంఘములో దైవజనులు సంతోషిస్తారు, సంఘములో అనేకులు సంతోషిస్తారు, నిశ్చయంగా దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుని సంతోషపరిచే మార్పు చెంది మనం బ్రతకాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.